ఈరోజు మనం వీడియోలో మరికొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ నీవు బయలుదేరుటకు సిద్ధమా? ఆర్ యు రెడీ టు గో? నీవు బయలుదేరుటకు సిద్ధమా? ఆర్ యు రెడీ టు? నెక్స్ట్ సెంటెన్స్ వెల్డెన్ అబ్బాయి, వెల్డెన్ బాయ్ అంటాం కదా. సో ఎవరినైనా అప్రిషియేట్ చేసినప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీరు చాలా బాగా చేస్తున్నారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. నేను మీ ఆఫీస్కి రావచ్చా? నేను మీ ఆఫీస్కి రావచ్చా? కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్? కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్? దయచేసి మీ వస్తువులను సరిగా ప్యాక్ చేయండి. ప్యాక్, ప్లీజ్ ప్యాక్ యువర్ ఐటమ్స్ ప్రాపర్లీ. మీకు మంచి పాఠాలు ఉన్నాయా? హ్యావ్ యూ హ్యాడ్ గుడ్ లెసన్స్? హ్యావ్ యూ హ్యాడ్ గుడ్ లెసన్స్? పోటీదారులు ప్రత్యేకంగా నిలబడవండి. లెట్స్ ద కాంటెస్టెంట్స్ స్టాండ్ అవుట్. వావ్ అంటే నేను ఒక అపారమైన ముందడుగు. అంటే వావ్, దట్స్ ఈజ్ అన్ ఇంపాన్సర్ లీప్ ఫార్వర్డ్. త్వరపడండి, మనం వెళ్ళాలి. హరి అప్, వీ హ్యావ్ టు గో. సో మనం వెళ్ళాలి, ఇప్పుడు మనం వెళ్ళాలి అర్జెంటుగా అన్నప్పుడు హరి అప్, వీ హ్యావ్ టు గో అని చెప్తాం. ఇది యాదృచ్ఛ్యంగా జరిగింది అంటే అనుకోకుండా జరిగిపోయింది. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. అనుకోకుండా అది జరిగిపోయింది. రేపటికి నేను ఎలాంటి హోంవర్క్ ఇవ్వను. రేపటికి ఎలాంటి హోంవర్క్ ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ ఎనీ హోంవర్క్ ఫర్ టుమారో. ఐ విల్ నాట్ గివ్ హోంవర్క్ ఫర్ టుమారో. అదొక తప్పు. దట్ ఇట్ వాజ్ ఎ మిస్టేక్. అదొక తప్పు. దట్స్ ఏ మిస్టేక్ అనొచ్చు. ఇట్ వాజ్ ఏ మిస్టేక్ అనొచ్చు. ఇది ఎవరి బిడ్డ? సో హూస్ చైల్డ్ ఈస్ దిస్? హూ ఇస్ దిస్ బుక్? హూస్ చైల్డ్ ఈస్ దిస్? హూస్ క్లాస్ ఈస్ దిస్? లైక్ దిస్ విల్ ఆస్క్. రేపటి హోంవర్క్ను దయచేసి గమనించండి. ప్లీజ్ నోట్ డౌన్ టుమారోస్ హోంవర్క్. రేపు ఏమి ఇచ్చానో హోంవర్క్ చూడండి. ప్లీజ్ నోట్ డౌన్ టుమారో హోంవర్క్. లంచ్ టైం రండి అందరూ క్యాంటీన్కి. లంచ్ టైం అయింది కదా, సో రండి. సో లంచ్ టైం, కమ్ ఆన్ ఎవ్రీబడి ద క్యాంటీన్. అతను ఈరోజు పాఠశాలకు వచ్చాడా? డిడ్ హీ కమ్ టు స్కూల్ టుడే? డిడ్ హీ కమ్ టు స్కూల్ టుడే? స్టాఫ్ రూమ్ నుండి హాజరు రిజిస్టర్ తీసుకురండి. బ్రింగ్ ద అటెండెన్స్ రిజిస్టర్ ఫ్రమ్ ద స్టాఫ్ రూమ్. మీకు ఏది చాలా ఇష్టం? వాట్ డు యూ లైక్ ద మోస్ట్? వాట్ డు యూ లైక్ ద మోస్ట్? నేను నగరానికి వెళ్ళగలను. నేను నగరానికి వెళ్ళగలను. హౌ కెన్ ఐ గో టు ద స్కూల్? ఎలా వెళ్ళగలను? నగరానికి ఎలా వెళ్ళగలను? వారు ఒకరినొకరు ఇష్టపడతారు. దే లైక్ ఈచ్ అదర్. దే లైక్ ఈచ్ అదర్. మీరు ఏం తినాలని అనుకుంటున్నారు? వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? మీరు తదుపరిసారి చూస్తారని ఆశిస్తున్నాను. అంటే నెక్స్ట్ టైం మీరు చూస్తారని. హోప్ యూ సీ ద నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం మాకు ఇది పని చేసి పెట్టండి. హోప్ యూ సీ ద నెక్స్ట్ టైం. నాతో వస్తున్నావా? అంటే నువ్వు నాతో వస్తున్నావా? కమింగ్ విత్ మీ. వస్తున్నావా లేదా? కమింగ్ విత్ మీ ఆర్ నాట్? నెక్స్ట్ హాస్యాస్పదంగా ఉండకండి. అంటే జోయల్గా, ఫూలిష్గా ఉండొద్దు. డోంట్ బీ రిడిక్యులస్. అంటే సీరియస్గా ఉండమని చెప్పినప్పుడు ఇది వాడతాం. ఆమె ఉదయాన్నే మేల్కొంటుంది. షీ వేక్స్ ఎర్లీ ఆన్ ద మార్నింగ్. షీ వేక్స్ ఎర్లీ ఆన్ ద మార్నింగ్. ఆమె ఉదయాన్నే మేల్కొంటుంది. మీరు నాతో ఏకీభవిస్తారా? డూ యూ అగ్రీ విత్ మీ? డూ యూ అగ్రీ విత్ మీ? మీరు నాతో ఏకీభవిస్తారా? ఈరోజు నువ్వు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? నువ్వు ఏమి చేస్తున్నావు? ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ అట్ మూమెంట్. అంటే ఈ మూమెంట్లో బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ అట్ దిస్ మూమెంట్. మీరు వాల్యూమ్ పెంచగలరా? సో కెన్ యూ టర్న్ ద వాల్యూమ్ అప్? టీవీ వాల్యూమ్ పెట్టు అని మనం అడుగుతాం కదా ఏదైనా. అలాంటప్పుడు కెన్ యూ టర్న్ ద వాల్యూమ్ అప్?
సో ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంత ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.